సన్నబియ్యం అందరికి వస్తుంది కదా, బస్సులు అందరూ తిరుగుతున్నారు కదా, సో గ్యాస్ అందరికి వస్తుంది కదా, ఇంకేం ఉన్నది. నమస్తే అండి. నమస్తే. సో నెక్స్ట్ తెలంగాణలో ఏ పార్టీ రాబోతుంది? మళ్ళీ కాంగ్రెసే వస్తుందండి 100%. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ సంబంధించింది చాలా డెవలప్ చేస్తూ ఉన్నారు. మేనిఫెస్టోలో పెట్టిందే కానీ అవన్నీ చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా డైలీ తిరుగుతున్నారు. మంత్రివర్గము కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. ఎందుకంటే నిన్న మొన్న కూడా అనౌన్స్ చేశారు. నిన్న ఎమ్మెల్యే వీరేశం గారికి కూడా మళ్ళీ మంత్రి పదవిలో దానికి చోటిస్తామని చెప్పి చేశారు. ఇది శుభ పరిణామం. అందరికీ పథకాలు అందలేదని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎందుకు అందలేదు? రేషన్ కార్డు ఎంతమందికి లేని వాళ్ళందరికీ వచ్చేసింది కదా, సన్నబియ్యం అందరికి వస్తుంది కదా, బస్సులు అందరూ తిరుగుతున్నారు కదా, సో గ్యాస్ అందరికి వస్తుంది కదా, ఇంకేం ఉన్నది. సో 6 గ్యారంటీలో చాలా వరకు వస్తూ ఉన్నాయి. విద్యార్థులకు కూడా నోటిఫికేషన్, ఎవరైతే చదువుకున్న విద్యార్థులు వాళ్ళకు కూడా వస్తున్నాయి. డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగాలు పడుతున్నాయి. సో ఇంకొక 5-6 సంవత్సరాలు, ఇప్పుడు 5 మళ్ళీ ఒక 5-10 సంవత్సరాలు ఖచ్చితంగా వస్తాయి. 117 సీట్లు వస్తాయని చెప్పారు. 117 కాకుండా 100 నుండి 108 లోపు వస్తాయి.